ఓం శాంతి 15/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ముళ్లను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రికి ముళ్లపై కూడా ప్రేమ ఉంది, పుష్పాలపై కూడా ప్రేమ ఉంది. ముళ్లనే పుష్పాలుగా తయారు చేసే శ్రమ చేస్తారు. ప్రశ్న: ఏ పిల్లలలో జ్ఞాన ధారణ జరుగుతుందో వారి గుర్తులు వినిపించండి. జవాబు: జ్ఞాన ధారణ జరిగే పిల్లలు అద్భుతం చేసి చూపిస్తారు. వారు తమతో పాటు ఇతరుల కళ్యాణం చేయకుండా ఉండలేరు. బాణం తగిలినట్లయితే నిర్మోహులుగా అయ్యి ఆత్మిక సేవలో లగ్నమవుతారు. వారి అవస్థ ఏకరసంగా, నిశ్చలంగా మరియు స్థిరంగా ఉంటుంది. వారు ఎప్పుడూ తెలివి తక్కువ పని చెయ్యరు. ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. అవగుణాల రూపీ ముళ్లను తొలగించుకుంటూ ఉంటారు. ఓం శాంతి. తండ్రి అతిపెద్ద లివర్ గడియారమని పిల్లలకు తెలుసు. ముళ్లను పుష్పాలుగా తయారు చేసేందుకు పూర్తి ఖచ్చితమైన సమయంలో వస్తారు. ఒక్క సెకండ్ కూడా తక్కువ ఎక్కువగా ఉండదు. కొంచెం వ్యత్యాసం కూడా రాదు. ఈ సమయంలో కలియుగ ముళ్ళ అడవి ఉంది అని అత్యంత మధురమైన పిల్లలకు తెలుసు. కనుక పుష్పాలుగా అయ్యే వారికి తాము పుష్పాలుగా తయారవుతున్నాము అని అనుభూతి కలగాలి. మొదట మీరందరూ ముళ్ళుగా ఉండేవారు. అందులో కొందరు చిన్న ముళ్ళు, కొందరు పెద్ద ముళ్ళుగా ఉండేవారు. కొందరు చాలా దుఃఖమునిస్తే, కొందరు తక్కువ దుఃఖమునిస్తారు. ఇప్పుడు తండ్రికి అందరి పట్ల ప్రేమ ఉంది. ముళ్ళపైన ప్రేమ ఉంది, పుష్పాలపైన ప్రేమ ఉంది అని మహిమ కూడా ఉంది. మొదట ఎవరిపై ప్రేమ ఉంది? తప్పకుండా ముళ్లతోనే ప్రేమ ఉంటుంది. అవగుణాలు కలిగినటువంటి వారిపైన ఎంతటి ప్రేమ ఉంది అంటే, శ్రమ చేసి వారిని ముళ్ళ నుండి పుష్పాలుగా, దివ్య గుణాలు కలిగినటువంటి వారిగా తయారు చేస్తారు. తండ్రి వచ్చేదే ముళ్ళ ప్రపంచంలోనే. ఇందులో సర్వవ్యాపి అను విషయమే ఉండదు. ఒక్కరిదే మహిమ జరుగుతుంది. ఆత్మకు మహిమ జరుగుతుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసినప్పుడే పాత్రను అభినయిస్తుంది. శ్రేష్టాచారిగా, భ్రష్టాచారిగా ఆత్మయే అవుతుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఎలాంటి కర్మ చేస్తుందో దాని అనుసారం కుకర్మి అనగా చెడు కర్మలు చేయు సంస్కారం గల ఆత్మ, సుకర్మి మంచి కర్మలు చేయు సంస్కారం గల ఆత్మ అని పిలువబడుతుంది. ఆత్మయే మంచి చెడు కర్మలు చేస్తుంది. సత్యుగ దైవీ పుష్పాలమా, లేక కలియుగి అసురి ముళ్ళుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సత్యుగం ఎక్కడా, కలియుగం ఎక్కడా, దైవత్వం ఎక్కడా, అసురత్వం ఎక్కడా, ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరు ముళ్ళుగా ఉన్నారో వారు స్వయాన్ని పుష్పాలమని చెప్పుకోలేరు. పుష్పాలు సత్యుగంలో ఉంటాయే కానీ, అంటే దైవీ గుణాలు కలిగినటువంటి దేవతలు కలియుగంలో ఉండవు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. టీచరు లెసన్ చెప్తారు, దానిని రిఫైన్ చేసి తెలపడం విద్యార్థుల పని. పుష్పాలుగా అవ్వాలి అనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. పుష్పాలుగా తయారు చేసే పరంపిత పరమాత్మను స్మృతి చేసినట్లయితే మీ అవగుణాలన్నీ తొలగిపోతాయి. మీరు సతో ప్రధానంగా అవుతారు అని కూడా వ్రాయండి. బాబా వ్యాసమును ఇస్తారు, దానిని సరిచేసి ముద్రించడం పిల్లల పని. అప్పుడు మనుషులందరూ ఆలోచనలో పడతారు. ఇది చదువు. బాబా మీకు బేహద్దు హిస్టరీ, జాగ్రఫీని చదివిస్తారు. ఆ పాఠశాలలో అయితే పాత ప్రపంచ చరిత్ర, భూగోళ శాస్త్రాలను చదివిస్తారు. నూతన ప్రపంచ చరిత్ర, భూగోళ శాస్త్రములైతే ఎవ్వరికీ తెలియదు. కనుక ఇది చదువు కూడా అయింది, జ్ఞానం కూడా అయింది. ఏదేని చీచీ పని చేయడం అవివేకం. అప్పుడు దుఃఖంనిచ్చే ఈ వికారి పని చెయ్యరాదు అని తెలియజేయబడుతుంది. దుఃఖహర్త, సుఖకర్త అనేది తండ్రి మహిమ కదా. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు అని ఇక్కడ మీరు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. సదా సుఖంనిస్తూ ఉండమని తండ్రి శిక్షణనిస్తూ ఉన్నారు. ఈ అవస్థ అంత త్వరగా తయారవ్వదు. ఒక క్షణంలో తండ్రి నుండి వారసత్వమును తీసుకోగలరు. అయితే యోగ్యులుగా తయారవ్వడంలో సమయం పడుతుంది. బేహద్దు తండ్రి ఇచ్చే వారసత్వం స్వర్గ రాజ్య భాగ్యము అని అర్థం చేసుకుంటారు.
పారలౌకిక తండ్రి నుండి భారతదేశానికి విశ్వరాజ్య భాగ్యం లభించింది అని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. మీరందరూ విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇలా పిల్లలైన మీ లోపల ఖుషి ఉండాలి. ఇది నిన్నటి మాటయే. అప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. లక్షల సంవత్సరాలు అని మనుషులు అంటారు. ఒక్కొక్క యుగము ఆయువు లక్షల సంవత్సరాలు అని చెప్పడం ఎక్కడ? కల్పమంతటికి 4 యుగాలకు కలిపి ఆయువు 5000 సంవత్సరాలు అని చెప్పడం ఎక్కడ? ఎంత వ్యత్యాసం ఉంది! జ్ఞాన సాగరులు ఒక్క బేహద్దు తండ్రియే. వారి నుండి దైవీ గుణాలు ధారణ చేయాలి. ఈ ప్రపంచంలోని మనుష్యులు రోజు రోజుకు తమో ప్రధానంగా అవుతూ వెళ్తారు. అవగుణాలను ఎక్కువగా నేర్చుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ఇంతటి లంచగొండితనము, కల్తీ, భ్రష్టాచారం ఉండేది కాదు. ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు మీరు తండ్రి స్మృతి బలంతో సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు. క్రిందకి ఎలా దిగుతారో అలాగే తిరిగి వెళ్ళాలి. మొదట తండ్రి లభించారు అనే సంతోషం ఉంటుంది. సంబంధం జోడించబడిన తర్వాతే స్మృతి యాత్ర జరుగుతుంది. ఎవరు భక్తి ఎక్కువగా చేశారో వారి స్మృతి యాత్ర ఎక్కువగా ఉంటుంది. చాలామంది పిల్లలు బాబా స్మృతి నిలవడం లేదు అని అంటారు. భక్తిలో కూడా ఇలాగే జరుగుతుంది. కథ వినేందుకు కూర్చుంటారు కానీ బుద్ధి ఇతర వైపులకు పరిగెడుతుంది. వినిపించేవారు గమనించి అకస్మాత్తుగా మేము ఏమేం వినిపించాము చెప్పండి అని ప్రశ్నిస్తే తికమక పడతారు. కొందరైతే వెంటనే చెప్పేస్తారు. అందరూ ఒకే విధంగా ఉండరు. భలే ఇక్కడ కూర్చున్న ధారణ ఏమీ లేదు. ఒకవేళ ధారణ ఉన్నట్లయితే అద్భుతం చేసి చూపిస్తారు. వారు స్వయానికి మరియు ఇతరులకు కళ్యాణం చేయకుండా ఉండలేరు. భలే ఎవరికైనా ఇంటిలో చాలా సుఖం ఉంది, గొప్ప భవనము, కార్లు మొదలైనవి ఉన్నా ఒక్కసారి జ్ఞాన బాణం తగిలినట్లయితే ఇక వారు పతితో ఇక మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నాము అని అంటారు. కానీ మాయ చాలా బలశాలి, అలా చేయనివ్వదు. మోహం ఉంటుంది కదా. ఇన్ని భవనాలు, ఇంతటి సుఖముని ఎలా వదలాలి? అరే మొదట ఇంతమంది ఎవరైతే వచ్చారో దాదీలందరూ వారు గొప్ప గొప్ప లక్షాధికారుల, కోటీశ్వరుల ఇళ్లకు చెందినవారు. అన్నింటినీ వదిలిపెట్టి వచ్చారు. వదిలే శక్తి లేదు అంటే అది అదృష్టం ఎంత ఉందో చూపిస్తుంది. రావణుడి సంకెళ్లలో బంధించబడి ఉన్నారు. ఇవి బుద్ధికి సంబంధించిన బంధనాలు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అరే మీరు స్వర్గానికి యజమానులైన పూజ్యులుగా అవుతారు. మీకు 21 జన్మల వరకు ఏ రోగాలు రాకుండా సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. మీరు భలే పతి వద్దనే ఉండండి. కేవలం పవిత్రంగా ఇతరులను పవిత్రంగా చేస్తాను అని అనుమతిని పొందండి. తండ్రిని స్మృతి చేయడం మీ కర్తవ్యం. దీని ద్వారా అపార సుఖం లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇవి ఎంతగానో అర్థం చేసుకోవలసిన విషయాలు. శరీరం పైన ఏ విధమైన నమ్మకం లేదు. మొదట తండ్రి వారిగా అవ్వండి. వారిలాంటి ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు. తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఎంత కావాలి అంటే అంత సతో ప్రధానంగా అవ్వండి అని అంటారు. మీరు అపారమైన సుఖమును చూస్తారు. బాబా ఈ స్త్రీల ద్వారా స్వర్గ ద్వారాలను తెరిపిస్తారు. మాతల పైననే జ్ఞాన కలశాన్ని ఉంచడం జరుగుతుంది. బాబా మాతలనే నిమిత్తంగా చేశారు. సర్వస్వము మాతలైన మీరే సంభాలన చేయండి. ఇతడి ద్వారా కలశమును ఉంచారు కదా బ్రహ్మ ద్వారా. అక్కడ వారు శాస్త్రాలలో సాగరమును చిలికినప్పుడు అమృత కలశం వెలువడినట్లు దానిని లక్ష్మికి ఇచ్చినట్లు రాశారు. బాబా మాతల ద్వారా స్వర్గ ద్వారాలను తెరుస్తున్నారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మరి మనమెందుకు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోరాదు? విజయ్ మాలలో కూర్చబడి మహావీరులుగా ఎందుకు అవ్వరాదు? బేహద్దు తండ్రి పిల్లలను తన ఒడిలోకి ఎందుకు తీసుకున్నారు? స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు ఒక్కసారిగా ముళ్ళ వంటి వారికి కూర్చొని శిక్షణ ఇస్తారు. ఇవన్నీ మీరు యోచన చేయాలి. ముళ్ళ పైన కూడా తండ్రికి ప్రేమ ఉన్నట్టే కదా.
అందుకే కదా వారిని పుష్పాలుగా తయారు చేస్తారు. తండ్రిని పతిత ప్రపంచము మరియు పతిత శరీరంలోకి పిలుస్తారు. నిర్వాణ ధామమును వదిలి ఇక్కడికి రమ్మంటారు. తండ్రి చెప్తున్న డ్రామా అనుసారం నేను ఈ కలియుగమనే ముళ్ళ ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది కనుక తప్పకుండా మీ అందరిపైన ప్రేమ ఉన్నట్లే కదా. ప్రేమ లేకపోతే పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు మీరు కలియుగి ముళ్ళ నుండి సత్యుగి దైవీ సతో ప్రధాన విశ్వ అధికారులుగా అవ్వండి. ఎంతో ప్రేమతో తండ్రి అర్థం చేయించడం జరుగుతోంది. కుమారి పుష్పం వంటిది కనుకనే అందరూ ఆమె చరణాలపై పడతారు. ఆమె ఎప్పుడు ముళ్ళుగా అనగా పతితంగా అవుతుందో అప్పుడు అందరికీ తల వంచి నమస్కరించాల్సి వస్తుంది కనుక ఏం చేయాలి? పుష్పము పుష్పముగానే ఉండాలి అనుకుంటే సదా పుష్పముగా అవుతుంది. జన్మ భలే వికారాల నుండి తీసుకున్న కుమారి అయితే నిర్వికారిగా ఉంటుంది కదా. సన్యాసులు కూడా వికారాల నుండి జన్మ తీసుకుంటారు. వివాహం చేసుకొని మళ్ళీ ఇల్లు వ్యవహారాలను వదిలి వెళ్ళిపోతారు. అయినా వారిని మహాత్మ అని అంటారు. ఆ సత్యుగ విశ్వానికి అధిపతులైన ఆ మహాత్ములెక్కడ? ఈ కలియుగ మహాత్ములెక్కడ? అందుకే మీరు కలియుగ ముళ్ళ లేక సత్యుగ పుష్పాల, భ్రష్టాచారుల లేక శ్రేష్టాచారుల అనే ప్రశ్న వ్రాయమని బాబా చెప్పారు. ఇది భ్రష్టాచారి ప్రపంచం. ఇప్పుడు ఇది రావణ రాజ్యం, ఇది అసురీ రాజ్యం, రాక్షస రాజ్యము అని అంటారు. కానీ స్వయాన్ని అలా ఎవ్వరూ భావించడం లేదు. పిల్లలైన మీరు యుక్తితో ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా తాము కామ క్రోధము లోభములు కలవారము అని అర్థం చేసుకుంటారు. ప్రదర్శనలో కూడా ఈ విధంగా వ్రాసినట్లయితే వారికి తాము కలియుగ ముళ్ళుగా ఉన్నాము అనే భావన కలుగుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతూ ఉన్నారు. బాబా అయితే సదా పుష్పమే. శివ్ బాబా ఎప్పుడూ ముళ్ళుగా అవ్వరు. మిగిలిన వారందరూ ముళ్ళుగా అవుతారు. ఆ తండ్రి పుష్పం చెప్తున్నారు, మిమ్ములను కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తాను. మీరు నన్ను స్మృతి చెయ్యండి. మాయ ఎంత ప్రబలమైనది. మరి మీరు మాయకు చెందిన వారిగా అవుతారా? తండ్రి మిమ్ములను తన వైపు ఆకర్షిస్తారు. మాయ తన వైపు ఆకర్షిస్తుంది. ఇది పాత చెప్పు శరీరం. ఆత్మకు మొదట నూతన చెప్పు శరీరం లభిస్తుంది. తర్వాత అదే మళ్ళీ పాతదవుతుంది. ఈ సమయంలో అన్ని చెప్పులు అనగా శరీరాలు తమో ప్రధానంగా ఉన్నాయి. నేను మిమ్ములను మఖమల్ చెప్పులుగా తయారు చేస్తాను. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉండే కారణంగా శరీరం కూడా మఖమల్దిగా ఉంటుంది. ఏమాత్రము లోపం ఉండదు. ఇక్కడైతే చాలా లోపాలున్నాయి. అక్కడి రూపురేఖలు స్వర్గంలో ఎంత సుందరమైనవిగా ఉన్నాయో చూడండి. ఆ రూపురేఖలతో కూడిన చిత్రాన్ని ఇక్కడ కలియుగంలో ఎవ్వరూ తయారు చేయలేరు. నేను మిమ్మల్ని ఎంత శ్రేష్టమైన వారిగా తయారు చేస్తాను అని తండ్రి కూడా ఇప్పుడు చెప్తున్నారు. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. ఇక జన్మ జన్మాంతరాల నుండి ఆత్మకు పట్టిన త్రుప్పును తొలగించుకునేందుకు యోగ అగ్ని అవసరం. యోగము ద్వారా పాపాలన్నీ భస్మం అయిపోతాయి. మీరు సత్యమైన బంగారంగా అవుతారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని త్రుప్పును తొలగించుకునే మంచి యుక్తిని తెలియజేస్తారు. మామేకం యాద్కరు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఆత్మ కూడా చాలా చిన్నది. ఒకవేళ పెద్దదైతే ఈ శరీరంలో ప్రవేశించలేదు, ఎలా చేస్తుంది? ఆత్మను చూడడానికి డాక్టర్లు చాలా తలలు బ్రద్దలు కొట్టుకుంటారు, చాలా శోధిస్తారు, కానీ కనిపించదు. సాక్షాత్కారం అవుతుంది, కానీ సాక్షాత్కారం వల్ల ఏ విధమైన లాభము కలగదు. మీకు వైకుంఠం సాక్షాత్కారం అయింది అనుకోండి, దానివల్ల లాభమేముంది? వైకుంఠ వాసులుగా అయితే ఈ పురాతన ప్రపంచం సమాప్తమైనప్పుడే అవుతారు. దీని కొరకు మీరు యోగమును అభ్యాసం చేయండి. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పిల్లలు మొదట ముళ్ళల పైననే ప్రేమ ఉంటుంది. అందరికంటే ఎక్కువ ప్రేమ సాగరులు తండ్రి. పిల్లలైన మీరు కూడా మధురంగా అవుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మ అని భావించి సోదర దృష్టితో చూసినట్లయితే వికారి ఆలోచనలు పూర్తిగా తొలగిపోతాయి. సోదర సోదరి అన్న అక్క సంబంధంతో కూడా బుద్ధి చంచలం కావచ్చు. అందువలన భాయి భాయి ఆత్మ ఆత్మ సోదరాత్మలుగా భావించండి. చూడండి, అక్కడైతే పరంధామంలో శరీరం లేదు.
ఇక శారీరక భావం వచ్చేందుకు లేక మోహం కలిగేందుకు అవకాశమే లేదు. తండ్రి ఆత్మలని చదివిస్తారు కనుక మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం వినాశి. దీనిపైన మనస్సునేం పెట్టాలి? సత్యుగంలో శరీరంపై ప్రీతి ఉండదు. మోహంపై విజయం పొందిన రాజు కథను విన్నారు కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అని. పాత్ర లభించింది. ఇక మోహమును ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పాడు. అందుకే తండ్రి కూడా చెప్తున్నారు, గమనంతో ఉండండి. తల్లి మరణించినా, భార్య మరణించినా సంతోషంగా ఉండండి. ఎవరు మరణించినా మేము ఏడవము అని ప్రతిజ్ఞ చేయండి. మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. సతో ప్రధానంగా అవ్వండి. సతో ప్రధానులుగా అయ్యేందుకు మరో మార్గం లేదు. పురుషార్థం ద్వారానే విజయం మాలలోని మణులుగా అవుతారు. పురుషార్థం ద్వారా ఎలా అవ్వాలి అనుకుంటే అలా అవ్వగలరు. కల్పకృతం ఎవరెంతగా పురుషార్థం చేశారో వారిప్పుడు కూడా అంతే చేస్తారు అని తండ్రి చెప్తున్నారు. తండ్రి పేదల పెన్నిది. దానం కూడా పేదలకి ఇవ్వబడుతుంది. నేను కూడా సాధారణ తనువులోకి వస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. పేదవారిలోనూ రాను, షావుకార్లలోనూ రాను. పిల్లలైన మీరే తండ్రిని తెలుసుకున్నారు. మిగిలిన ప్రపంచమంతా తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తుంది. తండ్రి ఎలాంటి ధర్మాన్ని స్థాపన చేస్తారు అంటే అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలు కూడా ఉండవు. భక్తి మార్గంలో మనుషుల ఆశీర్వాదాలను వేడుకుంటారు. ఇక్కడైతే కృప చూపించే విషయం ఏదీ లేదు. ఎవరి ముందు తల వంచి నమస్కరిస్తారు? తండ్రి బిందువు కదా. పెద్ద వస్తువుగా ఉంటే తల వంచి నమస్కరించవచ్చు. చిన్న వస్తువుగా ఉంటే అలా నమస్కరించలేరు, చేతులు జోడించలేరు. భక్తి మార్గం యొక్క ఈ గుర్తులన్నీ అదృశ్యమైపోతాయి. చేతులు జోడిస్తే అది భక్తి మార్గం అయిపోతుంది. ఇంటిలో సోదరి సోదరులు ఉంటే వారు ఏమైనా చేతులు జోడించి నమస్కరించుకుంటారా? వారసుడిగా చేసుకునేందుకు పుత్రుడు కావాలి అని వేడుకుంటారు. పుత్రుడు యజమాని అవుతాడు కదా. కనుక తండ్రి పిల్లలకు నమస్కారం చేస్తారు. తండ్రి అయితే పిల్లలకు సేవాధారి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వినాశీ శరీరంపై మీరు మనస్సును లగ్నం చేయరాదు. మోహజీతులుగా అవ్వాలి. ఎవరు శరీరాన్ని వదిలినా మేమెప్పుడు ఏడవము అని ప్రతిజ్ఞ చేయండి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా మధురంగా అవ్వాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరాదు. ముళ్లను పుష్పాలుగా చేసే సేవ చేయాలి. స్వకళ్యాణము మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. వరదానము, శుభ చింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసే శుభచింతక్ భవ. సదా సమర్థంగా ఉండేందుకు కేవలం 2 శబ్దాలు మాత్రం గుర్తుంచుకోండి. ఒకటి శుభచింతన మరియు శుభచింతకులు. శుభచింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయగలరు. శుభచింతన మరియు శుభచింతక్ రెండింటికి పరస్పరంలో సంబంధం ఉంది. శుభచింతన లేకుంటే శుభచింతకులుగా కూడా అవ్వలేరు. వర్తమాన సమయంలో ఈ 2 విషయాలపైన అటెన్షన్ ఉంచుకోండి. ఎందుకంటే చాలా సమస్యలు ఎలా ఉన్నాయంటే జనులు మాటల ద్వారా అర్థం చేసుకోలేరు, కానీ శుభచింతకులుగా అయ్యి వైబ్రేషన్లు ఇస్తే మారిపోతారు. స్లోగన్, జ్ఞాన రత్నాలతో గుణాలు మరియు శక్తులతో ఆడుకోండి. మట్టితో దేహ అభిమానంతో ఉండడం. మట్టి అంటే ఆడుకోకండి. అవ్యక్త ఇషారా, మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎచ్చట మధురత ఉంటుందో అచ్చట పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. కనుక సదా మధురంగా ఉండేవారు సేవకు నిమిత్తంగా ఎచ్చట ఉన్న వేరువేరు స్థానాలలో మనస్సు మాత్రం మధుబన్లోనే ఉంటుంది. మధుబన్ అనగా మధురతా సంపన్నం. ఎప్పుడే కానీ మీ పిల్లలపైన కార్య వ్యవహారంలోకి వస్తూ పరస్పరం
ఇతరులపైన క్రోధంలోకి రావడం లేదు కదా. ఎవరు ఎలా అయినా ఉండని, అమాయకపు పిల్లలు కానీ లేక పెద్దవారు కానీ పొరపాట్లు చేసే సమయంలో అమాయకులే కదా. అమాయకులపైన ఎప్పుడూ క్రోధము చేసుకోరు, దయ చూపిస్తారు. ఓం శాంతి.